భక్తి చేస్తారు. వారికి ఉంది తృష్ణ పరలోక రాజ్యం మీద. మొన్న మన లైవ్‌లో ఉన్న ఒక సహోదరి, మరి ఆ సహోదరి విషయమే నేను చాలా అంటే చాలా సంతోషిస్తా ఉన్నాను. మరి దాక్షిణ్య సంథింగ్ ఏదో ఐడి ఉంది. ఆ యొక్క సహోదరి మరి వారి భర్త, "నువ్వు ఇదిగో క్రైస్తుని నమ్ముకుంటే నా వారి భర్తకి 2,00,000 అటండి ఉద్యోగం. కిందిల్లు పైనిల్లు ఉందట. నా ఆస్తిలో చిల్లిగవ్వరాదు, నా ఉద్యోగంలోంచి రూపాయి నీకు నేనివ్వను, నువ్వు నీ బిడ్డ ఎలా బ్రతుకుతారో నాకు తెలీదు అన్నా కూడా పర్వాలేదు, నాకు యేసయ్యే కావాలి అని అన్నదట. ఎన్నో సంవత్సరాలు పోషించబడలా, ఏమీ ఇవ్వలేదు. తనేం చేసిందంటే తన దేవుని కోసం తన భర్తను త్యాగం మీన్స్ విడిచిపెట్టాలని అనుకోలేదు. గుర్తుపెట్టుకోండి, ఫిజికల్‌గా అతన్ని వదిలేసి వేరే భర్తను ఎత్తుక్కోవాలనుకోలేదు. దేవునికి ఇంపార్టెన్స్ ఇచ్చింది. నా భర్తను ఎప్పటికైనా మారుస్తాడు, మారాలని హోప్ పెట్టుకుంది. అంటే ఫిజికల్‌గా దూరమైంది కానీ ఆత్మీయంగా దేవునితో సహవాసం చేస్తూ తన భర్త పట్ల ప్రేమ కలిగి ప్రార్థిస్తుంది. అయితే ఏం జరిగిందంటే ఆ సహోదరి నాతో మాట్లాడుతూ అన్నది, "ఎందుకమ్మా ఇంత కష్టం" అంటే, "నేను పరలోకం వెళ్ళాలి కదండీ! నాకు గూస్ బంప్స్ వచ్చాయండి. నేను చాలామంది నాకు ఫోన్ చేసి మాట్లాడినప్పుడు, ఈ రోగం ఉంది, ఆ సమస్య ఉంది, ఈ కష్టం ఉంది, ఆ కష్టం ఉంది అంటారు కానీ, ఎవరైనా సమస్యలో కూడా ఇంత కష్టంగా ఎలా ఉండాలి అంటే దానికి కారణం పరలోకం వెళ్ళాలండి అని ఎవ్వరు నాతో చెప్పలేదు." హల్లెలూయా! ప్రియ సహోదరి, సహోదరుడా, మరి నేను పరలోకం వెళ్ళాలి కదండి, నా బిడ్డను కూడా పరలోకం తీసుకొని వెళ్ళాలి కదా, నా భర్త కూడా రావాలి కదా, పరలోకం పోతే ఎలాగండి అంది. అబ్బా! ఏం భక్తి! ఇలాంటి వారున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. ఎవరో తెలుసా? అన్య జనాంగము నుంచి